సిద్ధేశ్వర ఛానల్ వినిపిస్తుంది సార్, స్టార్ట్ చేయండి. అందరికీ పాదాభివందనాలు. మేడం చెప్తున్నా ఆత్మ విజ్ఞానం గురించి చెప్తున్నా మేడం. అమూల అగ్రము అంటే మూలము నుంచి అగ్రం వరకు అంటే మొదటి నుండి తుది వరకు అన్నమాట. ఆత్మ విజ్ఞానం స్పిరిచువల్ సైన్స్ అంటే ఆత్మ యొక్క విశేషమైన జ్ఞానం, అదే ఆత్మ విజ్ఞానం. ఆత్మ విజ్ఞానం జ్ఞానం అన్నది వేరే, విజ్ఞానం అన్నది వేరే. జ్ఞానం అన్నది విజ్ఞానం యొక్క సూక్ష్మ రూపమైతే విజ్ఞానం అన్నది జ్ఞానం యొక్క విశ్వరూపము. ఆత్మ యొక్క స్థూల అవగాహన జ్ఞానం అయితే ఆత్మ యొక్క విశేష పరిస్థితులను విజ్ఞానంలోనే తెలుసుకుంటాము. ముఖ్యంగా నేను శరీరము కాదు ఆత్మను అని అనుభవపూర్వకంగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాని అనబడతారు, ఆత్మజ్ఞాని అనబడతారు. ఎవరైతే ఈ అనుభవం లేదో ఈ దేవమే నేను అని అనుకుంటారో వారు ఆత్మజ్ఞానులు కారు, వారు జ్ఞానులు అని పిలువబడతారు. ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం ఉన్నవారు. అంతేకాని ప్రపంచిక జ్ఞానంతో దానిని పోల్చకూడదు. గొప్ప సంగీత పండితులే కావచ్చు, ప్రధాన మంత్రులే కావచ్చు, రాజులే కావచ్చు, కానీ వాళ్లకు ఆత్మజ్ఞానం లేకపోతే వారిని కూడా అజ్ఞానులు అనే అంటాము. అలా అన్నప్పుడు అది వాళ్ళని కించపరిచినట్టు కాదు, అది ఒక నిర్వచనము మాత్రమే. ఎలాగైతే సంగీతం రాని వాడిని సంగీతం రానివాడు అని అంటామో, కుంటి వాడిని కుంటివాడు అని అంటామో, గుడ్డివాడిని గుడ్డివాడు అని అంటామో, అలాగే ఆధ్యాత్మిక పరిభాషలో ఆత్మజ్ఞానం లేనివాడు అజ్ఞాని అని పిలువబడతాడు. ఎవరైతే ధ్యానం చేసి స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకొని ఈ దేవము నేను కాదు అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారో వారికి మొట్టమొదటిసారిగా ఆత్మజ్ఞానం అంకురించింది అని అంటాం. ఒకనొక్క సంగీతం రాని మనిషి ఒకనొక్క సంగీత గురువు దగ్గరికి వెళ్తే ఆ సంగీతము గురువు మొట్టమొదట సాలు పట్టు నాయన అంటాడు. ఆ తర్వాత సరిగమ పదని అనే సప్తస్వరాలను మెల్లగా వస్తాయి. ఇలా రోజు మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే ఆ సంగీతంలో గురువుగా అచిరకాలంలోనే తప్పక అవుతాడు. అలాగే ఎవరైతే ఆత్మజ్ఞానులుగా కదలుతున్నారో అలాంటి వారు ఆత్మజ్ఞానం ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఆత్మజ్ఞానం కావాలి నేర్పించండి అని అంటే ఆయన మొదట ఆధ్యాత్మిక సాపాసాలు పట్టు నాయన అంటాడు. అంటే కళ్ళు చేతులు నోరు కట్టేసుకొని కళ్ళు రెండు మూసుకొని మనసుని ఉత్తేజితం చేసుకో అని చెబుతాడు. ఈ విధంగా మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే ఆ చిరకాలంలోనే అపార శక్తివంతుడై స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకొని తన దివ్య చాక్షువు ద్వారా దివ్య దృష్టిని పొంది నేను ఆత్మను అనే అనుభవాన్ని పొంది ఈ స్థూల ప్రపంచమే కాక ఈ సృష్టిలో ఇంకా ఎన్నో అనేక లోకాలు కూడా ఉన్నాయి అని తెలుసుకుంటాడు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొని ఆత్మజ్ఞాని అవుతాడు. అంటే పాలు అన్నది పెరుగుగా అయిందన్నమాట. పాలు పెరుగుగా కావడానికి ఓ చిన్న పెరుగు బిల్ల ఎలా తోడు అవసరమో అలాగే ఒకనొక సాధకుడి గురువు చెప్పే ఒకే ఒక మాట వల్ల అంటే ఆనాపానసతి అనే తోడు వల్ల మరి సొంత అభ్యాసం వల్ల పాలు పెరుగు అయిపోయి
జ్ఞానం అంకురిస్తుంది. అంతవరకు ఆత్మకి జ్ఞానం లేదు. ఎన్నో జన్మలు ధరించాడు, దేవజ్ఞానమే ఉంది. నేను నల్లగానే తెల్లగానే ఉంటాను, నేను ఒక్క ఆడ ఒక్క మగ అనే జీవించాడు. నా వయసు 20 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు అనే దేవ పరంగా అనుకుంటాడు. అయితే ఎన్నో దేవ జ్ఞానపు జన్మల తరువాత చివరి జన్మలో ఈ ఆత్మజ్ఞానం తప్పక అలవడుతుంది. దీనినే శ్రీకృష్ణుడు మనుషానాం సహస్రేషు గచ్చంతు యతాతి సిద్ధయే యథా తథా మాపి సిద్ధానాం గచ్చంతు మా ఏతి తత్వత అన్నాడు. వేల కొద్ది మనసులలో కొంతమంది సత్యం కోసం, సిద్ధత్వం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వేల మందిలో కొద్ది మంది పూర్ణ సత్యాన్ని చేరుకుంటారు. అంటే నేను అనే పదార్థాన్ని యథార్థంగా తెలుసుకుంటాడు అని శ్రీకృష్ణు వారు చక్కగా చెప్తారు. ఆత్మ విజ్ఞానం గురించి తెలుసుకునే ముందు జ్ఞానం అనే ఏమిటో, ప్రజ్ఞానం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆత్మజ్ఞానం దేనిలో సిద్ధమవుతుంది? ధ్యానంలో సిద్ధమవుతుంది. జ్ఞానం ఆనాపానసతిలో సిద్ధమవుతుంది. జ్ఞానం అంటే నేను ఆత్మను అని తెలుసుకోవడము. జ్ఞానము తరువాత అజ్ఞానము. ఆత్మ ప్రజ్ఞాని ప్రతి చెట్టులోను ప్రతి పుట్టలోను తననే చూసుకుంటాడు. సకల సృష్టి తానే అని తెలుసుకుంటాడు. ఎప్పుడైతే ఉన్నదంతా తానే అని అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడో అప్పుడు ఆత్మ ప్రజ్ఞానం వచ్చింది అన్నమాట. జ్ఞానం పెరిగిపోయే ప్రజ్ఞానం వచ్చింది అన్నమాట. అప్పుడు హం బ్రహ్మాస్మి అని, మరి హాయం ఆత్మ బ్రహ్మ అని తెలుసుకుంటాడు. ఇంతకు ముందు ఆత్మజ్ఞానం స్థాయిలో ఆత్మ అని మాత్రమే అంటాడు. మొట్టమొదట్లో అజ్ఞానం దశలో నేను ఒక్క జీవుడిని అని అంటాడు. దాని తరువాత జ్ఞాన దశలో నేను ఒక్క జీవాత్మని అని అంటాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత ప్రజ్ఞాన దశలో నేను బ్రహ్మాని, నేను సర్వాత్మని అని అంటాడు. అజ్ఞాన దశలో నేను దేవాన్ని, నేను ఫలానా వారి కుమారుడిని, నేను భారతదేశవాసిని, నేను పాకిస్తానీయుడిని, నేను ఆడ, నేను మగ అని దేవతత్వాన్ని తనకు తాను ఆసాదించుకుంటాడు. కానీ ధ్యానంలో జ్ఞానానుభవాలను సంతరించుకొని ప్రప్రథమంగా నేను ఒక్క ఆత్మను, ఆయా ఆత్మ అని అంటాడు. నేను దేహాన్ని అని స్థితి నుంచి నేను ఆత్మను అన్న స్థితికి ఎదుగుతాడు. అంటే జ్ఞానం నుంచి అజ్ఞానానికి చేరుకున్నాడన్నమాట. ఇదే ఆత్మజ్ఞాని స్థితి. ఆ తర్వాత నేను ఒక్క ఆత్మను అనే స్థాయి నుంచి నేను సర్వాత్మను, నేను పూర్ణాత్మను అనే స్థితి ఎదగడానికి ఆత్మ యొక్క ప్రజ్ఞానం అని అంటాము. ఆత్మజ్ఞానం వేరు, ఆత్మ ప్రజ్ఞానం వేరు. ఆత్మజ్ఞానము అనే బీజ స్థాయి నుంచి ఆత్మ ప్రజ్ఞానం అనే మొక్క స్థాయి ఎదగడన్నమాట. అయితే ఎదిగిన మొక్క అన్నది వృక్షం కాదు కదా. మరి వృక్షం ఏదయ్యా అంటే ఆత్మ విజ్ఞానమే వృక్షము. ఆత్మ విజ్ఞానం అన్నది ఆత్మ యొక్క పరాకాష్ఠ. అంటే అది ఆ ఆత్మజ్ఞానం అన్నది ఓ మహావృక్షము, అంటే అది మహా అనంతము. ఆత్మజ్ఞానం అన్నది అంతము, ఆత్మ ప్రజ్ఞానం అన్నది అంతము. కానీ ఆత్మ విజ్ఞానము అన్నది అనంతము. బీజం లేదు, బీజాదశ అన్నది అంతము. కొన్ని రోజుల తరువాత మొలక వచ్చి బీజదశను అంతం అవుతుంది. అలాగే మొలకెత్తిన మొలక కొన్ని రోజుల అయ్యాక అంతమైన వృక్షంగా మారుతుంది. కానీ వృక్షదశ అనంతము, అది అలాగే ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఇంకా చక్కగా రేలునకు ఇంకా నిలకడగా, మరింత నిలకడగా ఉండి
అలా సదా విస్తరిస్తూనే ఉంటుంది. ఆత్మ విజ్ఞానం అనంతము, అలా సాగిపోతూనే ఉంటుంది. ఎంత తెలుసుకున్నా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ఉంటూనే ఉంటుంది. ఎలాగైతే యవ్వనం వచ్చినప్పుడు బాల్య దశ అంతమైపోతుందో, అలాగే ఆత్మ ప్రజ్ఞానం వచ్చినప్పుడు ఆత్మ జ్ఞానం అంతం అవుతుంది. ఎలాగైతే పూర్తి స్థాయిలో మనిషి ఎదిగాక పౌఢ దశ అంతం అవుతుంది, అలాగే ఆత్మ ప్రజ్ఞాన స్థితి అంతమై ఆత్మ విజ్ఞానం మొదలవుతుంది. అయితే ఆత్మ విజ్ఞానం మాత్రం అంతం లేనిది, దాని పరిధి అనంతము. అందులో కూడా మహావిజ్ఞాని, పరమ విజ్ఞాని అని కూడా చెప్పుకోవచ్చు. ఆత్మ విజ్ఞానం అన్నది ఆత్మ ప్రజ్ఞానము కన్నా పైమెట్టు. ఆత్మ ప్రజ్ఞానం అన్నది ఆత్మ జ్ఞానం కన్నా పైమెట్టు. ఆత్మ జ్ఞానం అన్నది అజ్ఞానం కన్నా పైమెట్టు. అజ్ఞానం అన్నది వితండవాదం కన్నా పైమెట్టు. వితండవాది అంటే దేవుడు అది అసలే లేడు అని ఖచ్చితంగా వాదించేవాడు అంటే కుజ్ఞాని అన్నమాట. కుజ్ఞాని అని కన్నా జ్ఞాని కన్నా కింది స్థాయి వాడు. జ్ఞానికి పూర్తి వ్యతిరేకి దశలో పోతున్నవాడు. అజ్ఞాని అంటే ఏమో నాకు దైవత్వం గురించి తెలియదు, దాని గురించి అవగాహన లేదు అనేవాడు. ఎప్పుడైతే అజ్ఞాని దైవత్వం ఏమిటి అని తెలుసుకోవాలని అనుకున్నప్పుడు, ఆ నిజమైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ధ్యానం గురించి నేర్చుకుంటాడు. ధ్యానంలో తన ధ్యాన అనుభవాలు, పరంపరంలో తన సూక్ష్మ శరీరాన్ని వెలువరిస్తాడు. తన చర్మ చాక్షువులను, మనోచాక్షువులను మూసుకొని తన దివ్యచాక్షును ద్వారా తను ఆత్మయే కానీ దేవము కాదు అని తెలుసుకుంటాడు. ఆ స్థితినే ఆత్మజ్ఞానం అంకురించింది అని అంటాము. మెల్లెమెల్లెగా ప్రత్యక్షంగా ఎన్నో లోకాలను ధ్యానంలో చూసినప్పుడు, ముఖ్యంగా సర్వదేశ కాల పరిస్థితులను తాను చూసుకున్నప్పుడు ప్రజ్ఞానం అంకురించింది అని అంటాం. నేను దేహం కాదు ఆత్మను అని తెలుసుకున్నప్పుడు, జీవాత్మ అని నేను ఆ ఆత్మనే కాక అందరిలోనూ అని తెలుసుకున్నప్పుడు, జీవాత్మ అని నేను ఆత్మనే కాక అందరిలోనూ ఉన్నది నేనే అని అంటే తనను తాను సర్వాత్మగా తెలుసుకోవడం ప్రజ్ఞానం అని. తర్వాత అంకురించేది జ్ఞానము అని అంటాము. ఇంకా ఇప్పటి నుంచి రీసెర్చ్ మొదలవుతుంది. తన గత జన్మల వివరాలు గురించి అనేక తెలుసుకుంటాడు. గతంలో తాను ఏ తప్పులు చేశాడో, ఏ ఒప్పులు చేశాడో తెలుసుకుంటాడు. ఏ లోకాలు ఉన్నాయి, కృష్ణుడు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాడు, మొదలైన విషయాలు తెలుసుకుంటాడు. అనేక లోకాల యొక్క విశిష్ట వైవిధ్యాలు ఈ ఆత్మ విజ్ఞాన దశలో తెలుసుకుంటాడు. ఇవన్నీ అధ్యయనం చేసేవాడు మౌలికమైన తెలుసుకునే వచ్చేది జ్ఞానం. విశేషమైన పరిశోధనలు చేస్తే వచ్చేది విజ్ఞానం. తన దగ్గర నుంచి తాను నేర్చుకుంటే జ్ఞానము వస్తుంది. మరి ఇతరుల మాస్టర్ల దగ్గర నుంచి నేర్చుకుంటే విజ్ఞానం వస్తుంది. ఒక్క సైంటిస్టు ఎప్పుడు ఒక గ్రంథాలయంలో కూర్చొని ఎంతో మంది ఇతర సైంటిస్టుల పుస్తకాలను, వారి పరిశోధనలను పరిశీలిస్తాడు. అమెరికాలో, న్యూజిలాండ్లో తాను జరిపినటువంటి పరిశోధనలను వారు ఎలాగైతే చేశారు, వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి అని సరిచూసుకుంటూ ఎప్పటికప్పుడు తన విజ్ఞానాన్ని విస్తృత పరుచుకుంటారు. అలాగే న్యూటన్ ఏం చెప్పాడు, ఐన్స్టీన్ ఏం చెప్పాడు అని మిగతా సైంటిస్టుల పరిశోధనలను తాను ఉపయోగించుకుంటాడు.
తాను మాస్టర్ అయ్యాక మిగతా ఇతర మాస్టర్స్ యొక్క పరిశోధనాలను అధ్యయనం చేసేవాడు లేదా జ్ఞానేశ్వరుడు అవుతాడు. అలాగా ఆత్మజ్ఞానం దశ నుండి ఆత్మ విజ్ఞాన స్థితిలో ప్రవేశించిన తర్వాత నిరంతర పరిశోధన అన్నది ఉంటుంది. అప్పుడు స్పిరిచువల్ సైంటిస్టు అవుతాడు. జీసస్ ఓ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు. అతను ఓ ఆధ్యాత్మిక విజ్ఞాన ఆచార్యుడు. అలాగే గౌతమ బుద్ధుడు, మహావీరుడు కూడా మానవందరము కూడా ఆ స్థాయికి ఎదగాలి. మహా ఆత్మవిజ్ఞానులము కావాలి. జ్ఞానంతోనే పరిపుచ్చుకునేవాడు జ్ఞానమూర్ఖుడు, ప్రజ్ఞానంతోనే సరిపుచ్చుకునేవాడు ప్రజ్ఞానమూర్ఖుడు. కానీ విజ్ఞానం వచ్చాక సరిపుచ్చుకోవడం అంటూ ఉండదు. అది ఎప్పుడు అనంతవాహినిలాగా అలా ప్రపంచంగా కొనసాగుతూనే ఉంటుంది. నేను మొట్టమొదట ఆత్మ విజ్ఞానం సంపాదించింది 1979లో లోక్సాంగ్ రంప పరేవార్ అనే పుస్తకం ద్వారా. అది తెలుగులో మరణం లేని మీరుగా శ్రీ పిజి రామ్మోహన్ గారు అనువదించారు. నాకు ఆత్మజ్ఞానం 1976లో మిత్రుడు శ్రీరామచంద్రారెడ్డి గారి ధ్యానానుభవాల ద్వారా అంకురించింది. అప్పుడే దివ్య అనుభవాలైన గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాను. తరువాత అంత నేనే అనే అనుభవం పొంది ఆత్మ ప్రజ్ఞానం స్థితికి చేరాను. ఆత్మ విజ్ఞానం మాత్రం లోక్సాంగ్ రంపావ గారి ద్వారానే వచ్చింది. ఆయన ఆత్మజ్ఞాని, ఆత్మ ప్రజ్ఞాని కాదు. ఆయన ఓ మహా ఆత్మ విజ్ఞాని. అంటే ఆయన ఆత్మ బీజం, ఆత్మ మొలక కాదు, ఆత్మ వృక్షం, ఆత్మ పటావృక్షం. అనిబిసెంట్ లేడ్ బిటాన్ రీఛార్జ్ బ్లాక్ వీళ్ళందరూ ఆత్మ విజ్ఞానులే. బీజ సమాన ఆత్మజ్ఞాన పుస్తకాలు ఉన్నాయి. అలాగే వృక్ష సమాన ఆత్మ విజ్ఞానాన్ని అందించాను. అందులోనే మరి అందరినీ అభ్యాసం నిరంతరంగా చేయిస్తున్నాను. ఆత్మజ్ఞానులను ఆత్మ ప్రజ్ఞానులకి ఆత్మ విజ్ఞానులను అంతు పట్టరు. మరొక్క ఆత్మ విజ్ఞానానికి మాత్రమే ఒకనొక ఆత్మ విజ్ఞాని అర్థమవుతాడు. ఆజ్ఞానికి జ్ఞానికి ఎంత తేడా ఉందో ఆత్మజ్ఞానికి ఆత్మ విజ్ఞానికి మరి అంతే తేడా ఉంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ ఆత్మ విజ్ఞాన అభిలాషులు, ఆత్మ విజ్ఞాన విద్యార్థులు, ఆత్మ విజ్ఞాన నిష్ఠాస్తులు. అనేక లోకాలు తిరిగి వారు అనేక సంబంధించిన వారు తమ జన్మ పరంపర పరంగా ఆఖరి జన్మలో ఉన్నవారు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అహం బ్రహ్మ భువన్లోక పునర్తంతు అర్జున మమోపేత్యుతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే అని అంటాడు. అంటే ఉన్న భువన లోకాల్లో బ్రహ్మలోక తపోలోక నీకి వెళ్ళిన నువ్వు మళ్ళీ పుట్టకవలసిందే. కానీ నేను ఉన్న స్థితికి అంటే సత్యలోకం చేరితే మాత్రము ఇంకా మళ్ళీ పుట్టనవసరము లేదు. తపోలోకంలో జ్ఞానం అంకురిస్తుంది. జ్ఞానం ప్రజ్ఞానంగా మారిన తక్షణము సత్యలోకం ప్రాప్తిస్తుంది. సత్యలోకంలో ప్రజ్ఞానం విశ్వరూపం దాల్చి విజ్ఞానంగా రూపు పొందుతుంది. అందుకే జ్ఞానం వచ్చిన లాభము లేదు. తపోలోకం చేరిన పుట్టక తప్పదు. సత్యలోకం చేరే విజ్ఞానం సంతరించుకుంటే కానీ ఇది తప్పదు. తపోలోకంలో జ్ఞానం అంకురిస్తుంది. అంతకు ముందు మహాలోకంలోనే అంటే విశుద్ధ చక్రంలో జ్ఞానానికి అర్హత లభిస్తుంది. విశుద్ధ చక్ర స్థితి అంటే మనిషి గత జన్మలో చేసిన చెడు కర్మలన్నీ శుద్ధం అయి నాడి మండలం ప్రక్షాళనం అయి స్థితి. అక్కడ నుంచి 6వ చక్రమైన ఆజ్ఞాచక్రంలో వెళ్ళినప్పుడు దివ్య చాక్షువు తెరుచుకున్నప్పుడు
దివ్యలోక అనుభవాలు లభించినప్పుడు వాళ్ళను జ్ఞానులు అని అంటాము. జ్ఞానం లభించిన తర్వాత ఇంకా ధ్యానం చేస్తూ ప్రజ్ఞానం స్థితిని పొందకపోతే వారిని జ్ఞానమూర్ఖులు అని అంటాము. ధ్యానం చేస్తూ తమను తాము శుద్ధి చేసుకొని అడిమండలం శుద్ధి అయినా కూడా ఎవరైతే జ్ఞానం సంపాదించుకునేవాడని దానికి ఇష్టపడరో వాళ్ళని యోగమూర్ఖులు అని అంటాం. అలాగే కింది మెట్టులు హానాత మూర్ఖులు అంటే వేదాంత మూర్ఖులు ఉన్నారు. పుస్తక పరంగా నేను దేహాన్ని కాను, పుస్తక పరంగా నేను ఆత్మని, పుస్తక పరంగా అహం బ్రహ్మాస్మి అని జీవితాల పర్యంతము వల్లే వేసేవాడు వేదాంత మూర్ఖులు. ధ్యానం చేస్తే ధ్యానానుభవాలు ధ్యానం చాక్షువు పొంది కూడా ఇంకా ఎక్కువగా ఉత్తేజపరచుకోకుండా యదృష్ట శూన్యం అంతా మాయ ప్రపంచమని అక్కడే ఆగిపోతే వారిని యోగమూర్ఖులు అని అంటాము. యోగం అంటే మైండ్ ని కంట్రోల్ చేసుకోవడం. దివ్య చాక్షువు ద్వారా కొంత తెలుసుకొని అక్కడే ఆగిపోయిన వారిని జ్ఞానమూర్ఖులు అని అంటాం. ఎందుకంటే దివ్య చాక్షువే జ్ఞాన చాక్షువు. 6వ చక్రం జ్ఞాన చాక్షువు స్థితి, 5వ చక్రం విశుద్ధ స్థితి. యోగం ఉంది కానీ జ్ఞానంగా మారలేదు. వీరే యోగ మూర్ఖులు. అనవాతం అంటే చప్పులు లేని స్థితి. అహాంతం అంటే చప్పుడు. అనావాతం అంటే నిశ్శబ్దంగా ఉండే స్థితి. అనవాత స్థితిలో పండితుడిలో ఉండే చప్పుళ్ళు లేవు. ఆయన నిశ్శబ్దంగా అంటే వేదాంతిగా అయిపోతాడు. అక్కడే ఉండిపోయి ధ్యానం చేయకపోతే అంటే యోగిగా ఎదగలేకపోతే అలాంటి వారి దేవాంత మూర్ఖులు అని అంటాం. మన భారతదేశంలో ఎంతో మంది వేల సంఖ్యలో వేదాంత మూర్ఖులు ఉన్నారు. భగవద్గీతలో ఉన్నది కానీ, ఉపనిషత్తులలో ఉన్నది కానీ ఎంతైనా చెప్పమంటే చెప్తారు కానీ ఒక్కరైనా చిత్త నిరోధం చేయడానికి ప్రయత్నం చేయరు. మన దేశంలో ఇలాంటి ఆచార్యులు అనేక యజ్ఞాలు, వ్యర్థమైన కర్మకాండలు చేస్తూ ఉంటారు. నిజమైన జ్ఞాన పిపాసికులు ఒక్క నిమిషమే అనాహతంలో ఉండి ధ్యాన సాధన ద్వారా విశుద్ధంలోకి మారి విశుద్ధం నుంచి నిజమైన జ్ఞాన ఉపాసనకులుగా ఇంకా ముందుకు పోయి దివ్య సాక్షువుని ఉత్తేజపరచుకొని దివ్య అనుభవములైన అటువంటి ఎన్నో సూక్ష్మ లోకాలను దర్శించి 6వ చక్ర స్థితి అయిన ఆజ్ఞా చక్రం నుంచి 7వదైన సహస్రార అంటే ఆత్మ విజ్ఞాన స్థితిని పొందాలని ఉవ్విల్లురేవారు. కేవలం తామకు వచ్చిన జ్ఞానం మీదే ఆధారపడకుండా లోబ్ సాంగ్, రంప, హనీబీసెంట్, లేడ్ బీటాన్ లాంటి మహా ఆత్మ విజ్ఞుల పుస్తకాలు చదువుతూ ధ్యానంలో ఇతర లోక గ్రేట్ మాస్టర్స్ కనబడినప్పుడు సంతోషిస్తూ అక్కడే ఉండక వారిని జిజ్ఞాసతో తమ పూర్వజన్మల గురించి గాని సృష్టి రహస్యాల గురించి గాని తరచి ప్రశ్నించి సర్వ సమాధానాలు పొంది ఆత్మ విజ్ఞానాన్ని నిరంతరము సముపార్జించే ఆత్మ విజ్ఞాన విద్యార్థులు మరి ఎంతటి అభినందనీయులో. జ్ఞానసాక్షువును ఉత్తేజపరుచుకొని ఇంకా అక్కడే ఆగిపోయి విజ్ఞానాన్ని సంతరించుకోకుండా ఉన్న వాళ్ళని జ్ఞానమూర్ఖులు అని అంటాము. ధ్యానంలో కనబడిన మాస్టర్లని గాని, బయట ఉన్న మాస్టర్లని గాని, గ్రంథ రూపంలోని మాస్టర్లని గాని పూర్ణంగా ఉపయోగించుకోవడమే ఆత్మ విజ్ఞానం యొక్క లక్ష్యము. కేవలం నాకు ధ్యానంలో అయిపోయింది, బుద్ధుడు కనపడ్డాడు, ఇంకెవరో దర్శనమిచ్చారు అని అక్కడే ఆగిపోకుండా వారిని పట్టుకొని మనకు తెలియని విషయాలు గురించి
అడిగి అడిగి తెలుసుకోవాలి. మనం అనంతమైన ఆనందానికి దారి అయిన ఆత్మ విజ్ఞానాన్ని మాత్రమే ఎల్లప్పుడూ కోరుకోవాలి. అందుకే జ్ఞాని అయినవాడు విజ్ఞానాన్ని కోరుకోవాలి. యోగి అయినవాడు జ్ఞానాన్ని కోరుకోవాలి. వేదాంతి యోగాన్ని, అలాగే పండితుడు వేదాంతాన్ని కోరుకోవాలి. పండితుడు మణిపూరక చక్రానికి చెందినవాడు. రామాయణ మహాభారతాలు చక్కగా చెప్తాడు. కానీ ఇంట్లో కూడా రామాయణ మహాభారత యుద్ధాలే ఉంటాయి. వీళ్ళు తమ పాండిత్యాన్ని వేదాంతంగా మార్చుకోకపోతే పండిత మూర్ఖులు అని, లేదా మణిపూరక చక్రమూర్ఖులుగా ఉంటారు. అలాగే వేదాంతం చెప్తూ చెప్తూ యోగానికి ఎదుగకపోతే వేదాంత మూర్ఖులు లేక అనాహత మూర్ఖులుగానే ఉంటారు. అలాగే యోగ మూర్ఖులు ఎంతసేపు ముక్కు మూసుకొని కూర్చుంటారో తప్ప దివ్య చాక్షువుని ఉత్తేజింప చేయరు. వీరు విశుద్ధ చక్రంలోనే చిక్కుకొని పోయిన వారు. అలాగే నాస్తికులు మూలాధార చక్రంలోనే వారు. ఆస్తికులు స్వాధిష్టాన చక్రంలోని వారు. పండితులు మణిపూరక చక్రంలోని వారు. వేదాంతులు అనాహత చక్రంలోని వారు. యోగులు విశుద్ధ చక్రంలోని వారు. జ్ఞానులు ఆజ్ఞా చక్రంలోని వారు. సహస్రారం అనేది ఒక్క చక్రం కాదు, అది ఒక్క స్థితి. మొత్తం 7 చిత్తులు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి. నా సహస్రార స్థితికి చేరుకున్న వారు తిరిగి ఈ భూమండలంలో జన్మించన అవసరము లేదు. ఎక్కడికి వెళ్ళినా తిరిగి వస్తామో దాని ఆ చక్ర స్థితి యొక్క పరిధి అంటాము. సహస్రార స్థితి చక్రం అనబడదు. ఎందుకంటే స్థాయికి వెళ్తే చిక్కుకుపోవడం అన్నది ఉండదు. ఎందుకంటే అక్కడ విజ్ఞానం అనంతంగా క్రమబద్ధంగా సాగిపోతూ ఉంటుంది. ఇక్కడ చిక్కుకుపోవడము అంటూ ఉండదు. 6వ అయిన ఆజ్ఞాచక్రంలో కూడా చిక్కుకుపోవడము అంటూ ఉంటుంది. కానీ 7వ దైన సహస్రార స్థితిలో అంటే విజ్ఞాన స్థితిలో ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుపోవడం జరగదు. ఆ క్రమాన్ని తెలుసుకోవడమే ఆత్మ విజ్ఞానం అనబడుతుంది. నాస్తికులు మూలాధారాలు, మా కంటికి మూలం అంటే దేవుడు ఉన్నాడు అనే దానికి దృష్టం అంటే ఆధారం చూపించింది అనేవాళ్ళు. అందుకే శ్రీ సత్యసాయి లాంటి యోగేశ్వరులు మహామును మహిమలు చూపి దివ్య ఆధారాలు చూపించి నాస్తికులను ఆస్తికులుగా మార్చడానికి తమ వంతు కృషి చేస్తుంటారు. ఆస్తికులు అయిన వారు ఆ తర్వాత పండితులుగా మారాలి. మొదట తమ మతాల మూల గ్రంథాలను, తరువాత ఇతర మతాల మూల గ్రంథాలను చదవాలి. తరువాత ఆత్మ పండితుల్యాన్ని సంపాదించుకొని వేదాంతులుగా మారి తరువాత ధ్యాన యోగం ద్వారా ఆత్మజ్ఞానం యొక్క సుగంధం తెలుసుకుంటూ మనసును నిశ్చలం చేసుకుంటూ ధ్యానం చేస్తూ దివ్యచాక్షువు తెరిపింప చేసుకుంటారు. దివ్యచాక్షువును ఉపయోగించుకుంటూ రిసెన్స్ చేస్తూ ఆత్మలో వివరిస్తూ ఆత్మ విజ్ఞానాన్ని సంతరించుకోవాలి. ఇదంతా ఒక్క అనంతమైన ఆనంద యాత్ర. ఇది భూమండలంలో అతి యాత్ర. ఆత్మ విజ్ఞానిగా కొనసాగడమే భూలోక సృష్టిలో అంతిమ యాత్ర. మూలాధార చక్రం నుంచి ప్రయాణం చేయడం అంతం ఉన్న యాత్ర. మూలాధారంలో ఉండి నాస్తికంగా మరణిస్తే మళ్ళీ పుట్టాలి. శుద్ధ ఆస్తికంగా ఉన్న వాళ్ళు కూడా మళ్ళీ పుట్టాల్సిందే. ఆస్తికుల్లో కొంతమంది అస్తిక మూర్ఖులు ఉన్నారు. మేం చెప్పిందే కరెక్ట్ అనే వాళ్ళు. తిరుపతి వెంకన్న కరెక్ట్, మక్కలోనే పుట్టాలి, అక్కడే మరణించాలి, జీసస్ ఒక్కడే దేవుణ్ణి కుమారుడు, ఈ విధంగా అనే వాళ్ళంతా ఆస్తిక మూర్ఖులు. ఆస్తికత మంచిదే కానీ ఆస్తిక మూర్ఖత్వ పనికిరాదు. అలాగే పండితుడు ఎన్నో శ్లోకాలు వల్లేస్తాడు, పేరు ప్రఖ్యాతలకు పోతాడు,
కానీ వారు తెలుసుకున్న జ్ఞానాన్ని అభ్యాసం చేయడానికి ఇచ్చగించరు. కేవలం పండితానికే పరిమితమైన వారు మణిపూరక చక్రంలో ఇరుక్కున్న వారు మణిపూరక చక్రంలో ఉండేవారు. అంటే మణితో పురింపబడిన వారు పైకి మాత్రం మణి, మరి లోపల అంతా డోలే. పండితుడు పై ఊపర్ షేర్వాని అందర్ పరేషాని, పైకి తెలిసినట్లుగా మాట్లాడుతాడు కానీ లోపల నిజంగా తెలియదు. అలాగే స్వాధిష్టాన చక్రం వాడు అధిష్టానం అంటే అంత నేనే అనే అహంకారం ప్రదర్శించేవాడు. వైష్ణవులు, శైవులు, శాక్తేయులు ఇంకా ఎవరికి వారు మాది గొప్ప అంటే మాది గొప్ప అని వితండవాదం చేసేవారే సామాన్య ఆస్తికులు. నిజానికి ఇదంతా శోచనీయము. ఈ విధంగా అన్ని చక్రాలకు ఆయా పేర్లు చాలా కరెక్టుగా పెట్టారు మహర్షులు లేదా మహాద్రష్టులు. మూలాధారంలో ఉన్నవాడు మాకు ఏదైనా ఆధారం చూపించండి అని అంటాడు. అనాహతంలో ఉన్నవాడు అంటే వేదాంతి అంటే చప్పుడు లేనివాడు, అంత దైవమాయ అనే శాంతంగా ఉంటాడు. వేదాంతికి గంధ పరిచయం మాత్రం ఉంటుంది. అంటే సూక్ష్మ కారణ మహాకారణ శరీరాలు అంటూ బట్టి పడతాడు. కానీ అనుభవ పూర్వకమైన పరిజ్ఞానము ప్రాక్టికల్ నాలెడ్జి ఏమీ ఉండదు. సత్యాన్ని స్వానుభవంలోనికి తెచ్చుకోవడానికి ఇష్టపడని వాడు వేదాంత మూర్ఖులు. కానీ సూక్ష్మ కారణ శరీరాలను ధ్యానం ద్వారా అనుభవంలోనికి తెచ్చుకోవాలి అని అనుకునేవాడు యోగి అనబడతాడు. వేదాంతి ధ్యానం చేయడు, దానికి అవసరం లేదని అనుకుంటాడు. తనకు ఆత్మ గురించి అంత తెలుసు అని అనుకుని అక్కడే చిక్కుకొని పోతాడు. కేవలం పుస్తక జ్ఞానం అన్నది ఎంత మాత్రం పనికి రాదు. అనుభవైక జ్ఞానమే కరెక్ట్. ధ్యానయోగం అంటే తీపిని నోట్లో పెట్టుకోవడం. ఆకలి తీరిన వాడు ఓ వేదాంతి స్వీటుని వాసన మాత్రమే చూసి చాలు అనుకున్నాడు. ధ్యానం ద్వారానే అనుభవ జ్ఞానం వచ్చి ఓ ధ్యాన సాధకుడు విశుద్ధుడు అవుతాడు. అంటే అనేక జన్మల చెడు సంస్కృతి అంతా ఆనాపానసతి అనే సరియైన ధ్యాన పద్ధతి ద్వారా ప్రక్షాళన చేయబడి మరి పరిశుద్ధుడవుతాడు. యోగి అయిన వాడికి కొంతకాలం తరువాత ధ్యాన సాక్షి ఉత్తేజితమవుతుంది. కానీ ఇంకా వేదాంత వాసనాలు పోని ఇంకొక యోగి అదృశ్యం తన శూన్యం అనుకుంటూ ధ్యానంలో కలిగే అనుభవాలను సత్యం అని గ్రహించక ఇవన్నీ నీ మనస్సు యొక్క ఊహాగానాలే చిక్కాలాలే అని సమాధానం పడి ఆ చక్రంలోనే ఇరుక్కుంటే యోగమూర్ఖుడు అవుతాడు. వాడు ఇంకా జ్ఞాని కాలేదు. కానీ పిరమిడ్ మాస్టర్ సహచార్యంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ఆధ్యాత్మిక శాస్త్ర విజ్ఞాన పుస్తకాలతో మరి ఇతర థియోసాఫికల్ పుస్తకాల పఠనంతో యోగం నుంచి పైకి ఎదిగి జ్ఞానాన్ని సంపాదిస్తాడు. అలాగే దివ్య సాక్షువు అనుభవాలు పొందిన జ్ఞానం నుంచి ప్రజ్ఞానం నుంచి విజ్ఞానంగా మారకపోతే వాడిని జ్ఞానమూర్ఖుడు అని మనం అంటాం. అంటే 6వ చక్రంలోనే జ్ఞాన చక్రంలో అతడు ఉండిపోతాడు. 6వ చక్రస్థితి బ్రహ్మలోకానికి వెళ్ళినా మళ్ళీ పుట్టాల్సిందే. ఆత్మజ్ఞానం బీజమాత్రంగా ఉన్నా మళ్ళీ పుట్టాల్సిందే. ఈ భూమి మీదే వృక్షంలాగా. అంటే ఆత్మవిజ్ఞానం స్థాయి అంటే సహస్రార స్థితికి ఎదిగితే తప్ప పూర్ణముక్తి లభించదు. 6వ చక్రస్థితి బ్రహ్మలోకం ఉన్న నేను ఉండే సత్యలోకం అంటే సహస్రార స్థితికి చేరుకుంటే గాని నీకు జనన మరణాలు అనే ఈ
చక్ర ప్రభావాల తప్పదు అని శ్రీకృష్ణుడు చక్కగా చెప్పాడు. ఆజ్ఞా చక్రంలో 2వ దళం ఉంటాయి, కానీ సహస్రార స్థితిలో 1000 రేకులు ఉంటాయి. అంటే ఆజ్ఞా చక్ర స్థాయి నుంచి 500 రెట్లు అధికంగా ధ్యాన సాధన చేస్తేనే సహస్రార స్థితికి చేరుకుంటాము. ఆ స్థితి పొందినవాడు నాతో సమానంగా సత్యలోకంలో వివరిస్తాడు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అంటే మూలాధారం నాస్తిక స్థాయి నుంచి అత్యంత విశిష్టమైన అనంతమైన ఆత్మ విజ్ఞానం స్థాయికి ఒక్కనొక్క ఆత్మ ఎదిగినందన్నమాట. శ్రీకృష్ణుడు ఇంత చక్కగా చెప్పిన అది వేదాంతులకి సరిగ్గా అర్థం కాలేదు, సగం అర్థమైంది స్థితిలో వారు విపరీతాలు చెప్పి సామాన్య జనులను తప్పుదోవ పట్టిస్తున్నారు. తమ దివ్యచాక్షువులను ఉత్తేజిత పరుచుకొని వ్యాసుడు, వాల్మీకి, వీరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వాళ్ళే భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకున్నవారు. సత్యం తెలుసుకోవాలంటే అందరూ విధిగా యోగేశ్వరులు కావాల్సిందే, అన్యదా శరణం నాస్తి. ఈ భూమండలంలో అత్యధిక శాతం మూలాధార స్థితిలో ఉన్నవారు, అలాగే ఎంతో మంది స్వాధిష్టాన స్థితిలో నాస్తికులుగా ఉన్నవారు. కొంతమంది పండితులు, ఇంకొంతమంది వేదాంతులు, అతి కొద్ది మంది యోగులు, మరి ఇంకా కొద్ది మంది మాత్రమే జ్ఞానులు ఉన్నారు. ఇంకా వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఆత్మ విజ్ఞానులను. అలాంటి ఆత్మ విజ్ఞానులేనను చేరుకున్నవారు అని శ్రీకృష్ణుల వారు చెప్పారు. సిద్ధత్వ స్థితి 6వ చక్రం, బుద్ధత్వ స్థితి, సహస్రార స్థితి. సిద్ధత్వ స్థితి కోసమే అతి కొద్ది మంది పాటుపడతారు. ఇంకా ఇంతకన్నా పై స్థితిలో ఉన్న బుద్ధత్వ స్థితి మాటేమిటి? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారు ఆత్మ విజ్ఞానాన్ని అంటే స్పిరిచువల్ సైన్సుని అందరికీ అందిస్తున్నారు. ఎవరయ్యా నిజమైన ఆచార్యులు అంటే? అచినోతి అచరాతి ఆచారాయాంతి చ ఆచార్య అచినోతి, ఎవరైతే జ్ఞానాన్ని రచిస్తారో ఆచారయతి, ఎవరైతే అందరినీ ఆచరింపజేస్తారో సహాచార్య, వారినే మనం ఆచార్యులు అని అంటాము. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఏది ఆశిస్తారు? ఆత్మ జ్ఞానాన్ని కాదు, ఆత్మ ప్రజ్ఞానాన్ని కాదు. ప్రజ్ఞానం అన్నది వారికి చాలా తక్కువ. వారు యాచించేది ఆత్మ విజ్ఞానాన్ని. వారు దేన్ని ప్రబోధిస్తారు? ఆత్మ విజ్ఞానాన్నే ప్రబోధిస్తారు. వారు దేన్ని ఆచరింపచేస్తారు? వారు ఆత్మ విజ్ఞానాన్ని ఆచరింపజేస్తారు. ఎవరైనా పిరమిడ్ మాస్టర్స్ కొత్తగా ఆత్మజ్ఞాని చెప్తుంటే వారికి అది అంతంగా రుచించదు. ఎందుకంటే అది వారికి అనే ఆత్మ ప్రజ్ఞాన స్థాయిలో కూడా కాకుండా అనేక ఆత్మ విజ్ఞాన స్థాయిలో ఉన్నవారు కనుక ఇదే వారి ఆఖరి జన్మ. ఇంకా వారు భూమి మీద నేర్చుకోవడానికి ఏమీ లేదు. తాము నేర్చుకున్నదంతా, తమకు ఉన్నదంతా అందరికీ పంచేశారు. ఇది పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్ యొక్క విశేషమైన స్థితి. ఆత్మజ్ఞాని అయినవాడు తనకు తెలిసిన అందరికీ బోధించడానికి పూనుకోవాలి. బోధ చేస్తే తనకు ఉన్న జ్ఞానం పెరుగుతుంది. అందుకే అన్ని అంటారు, బోధి చేస్తూ ఉంటే మిగతా వారి ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పాలి. కాబట్టి తాను జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, ఇతర మాస్టర్ యొక్క అనుభవాలు తెలుసుకోవడం చూస్తూ ఉంటే ఆత్మ ప్రజ్ఞానాన్నిగా అంటే పూర్ణ సత్య బోధకుడుగా మారుతాడు. అలా పూర్ణ సత్య బోధకుడుగా అయిన వాడే ఓ బోధిసత్వుడుగా అనేక జన్మల్లో ఉంటూ ఆత్మ ప్రజ్ఞానాన్ని క్రమంగా ఆత్మ విజ్ఞానాన్ని సంతరించుకొని చివరికి బుద్ధుడు అవుతాడు. ఓ అజ్ఞాని తన శత్రువుని అంటే అజ్ఞానాన్ని చంపుకున్నప్పుడు
అరిహంత్ అవుతాడు. అతడే తర్వాత బోధకుడు, బోధిసత్వుడుగా మారతాడు. బోధకుడు అని కాని వాడు పరిశోధకుడు కాని వాడు బుద్ధుడుగా కాలేడు. బోధనాల ద్వారా పరిశోధనాల ద్వారా మాత్రమే ఆత్మజ్ఞానం అన్నది ప్రజ్ఞానమైన తరువాత ఆత్మ విజ్ఞానమైన విలసిల్లేది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్లందరూ మొదటి రోజుల్లోనే ఆత్మ విజ్ఞానాన్ని తాము నేర్చుకొని రెండో రోజు నుండే ఆత్మ విజ్ఞానాన్ని బోధించే సమర్థులు. మరి బుద్ధత్వ అభిలాష పునరువులు వారు ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నారో అందరూ గమనించవచ్చు. పిరమిడ్ మాస్టర్లు ఏం బోధిస్తారు? వారు రెండు బోధిస్తారు. ఒకటి హింస చోడో, రెండు హంస పకడో. హింస అంటే తుచ్చమైన మాంసభాక్ష జీవహింస. హంస అంటే శ్వాస. హంస పకడో అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఎవరైతే ఈ రెంటిని విని వెంటనే ఆచరిస్తారో వారికి పూర్ణ నాడి మండలం శుద్ధి జరిగి దివ్య చాక్షు ఉత్తేజితమై దివ్య అనుభవాలు కలిగి బోధి సత్తులై ఇతర స్పిరిచువల్ మాస్టర్లతో తన అనుభవాలు కలిపి పంచుకుంటారు. ఆ మాస్టర్ల యొక్క ఆనందమే బోధిసత్వులకు ఆహారము. పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్లందరూ అందరి దగ్గర కోరుకునేది ఇదే. ఇంతకు మించి వారు కోరేది ఏమీ లేదు. ధ్యాన పరాకష్టంలో ఉన్నప్పుడే స్వాధ్యాయ పరాకష్టలో సజ్జన ధ్యానం అల్ల స్వాధ్యాయం అల్ప సజ్జన సాంగత్యం వీటి ద్వారా ఆత్మ జ్ఞానంలో ఉంటాము. కానీ ఆత్మ విజ్ఞానులుగా మాత్రం మారం. చిట్ట చివరకు ప్రతి ఒక్కరు అందరూ ఆత్మ విజ్ఞానులై తీరవలసిందే. అది ఒక్క నిరంతర ప్రవాహము ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. రమణ మహర్షి గారు ఆయన ఆత్మజ్ఞాని. ఆయన ప్రజ్ఞానాన్ని అందించారు. ఆయన ఆత్మ విజ్ఞానాన్ని కారు. ఆయన దగ్గరకు ఆత్మజ్ఞానం మరి ఆత్మ ప్రజ్ఞానం కోసం పోవచ్చు, కానీ ఆత్మ విజ్ఞానం కోసము మాత్రం ఇంకో మాస్టర్ను ఖచ్చితంగా వెతుక్కోవాల్సిందే. మనం అందరి దగ్గర నుంచి ఇంకా ఎక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేయాలి. తిరుపతి ఒక్క పట్టణమే, కానీ దాని కంటే చెన్నై ఇంకా పెద్దది. అలాగే వాషింగ్టన్, న్యూయార్క్ అన్నవి మరి చెన్నై కన్నా పెద్దవి. అలాగే యోగులలో మాస్టర్లలో ఒకరిని మించి ఇంకొకరుంటారు. మనం ఒకరి దగ్గరే ఉంటే మన కుపస్థ మండుకం లాగా మన జ్ఞానం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నమాట. ఆ స్థాయిలో నిలిచిపోయి ఉంటుంది. రమణ మహర్షి ఆత్మ ప్రజ్ఞానం కోసం విచారణ అనేక మార్గం ఇచ్చారు, కానీ యోగం అనే మార్గం ఇవ్వలేకపోయారు. విచారణ అనేది వేదాంతంకు దారి తీస్తుంది, కానీ స్వానుభవానికి దారి తీయదు. అందుకే వారి అనుయాయాలు ఎవ్వరు కనీసం ఆత్మజ్ఞానులుగా అంటే కనీసం యోగులుగా కూడా తయారు కాలేకపోయారు. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దగ్గరికి అయితే మనం యోగం గురించి నేర్చుకోవడానికి, మరి దాని ద్వారా ఆయన అలాగా దివ్యసాక్షు అంటే దివ్య దృష్టిను ఉత్తేజింపజేసుకోవడానికి మనం తప్పకుండా వెళ్ళవచ్చు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అనేక జన్మల్లో హరింతులై బోధిసత్వులై విలసిల్లిన వారు అప్పుడు బుద్ధులుగా కొంతమంది అయ్యారు, కొంతమంది కాలేకపోయారు. కనుక జన్మలో అందరూ బుద్ధులుగా కావడానికి అవతరించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అన్నది బుద్ధుల మాయం, అంటే ఆత్మ విజ్ఞానుల మాయం. పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్లందరూ తమ చివరి జన్మలో ఉన్నవారు, అంటే ఆత్మ విజ్ఞానం భూమికిలో ఉన్నవాళ్ళు. చివరి జన్మ భూమికే ఆత్మ విజ్ఞానం. నేను గతంలో మద్రాస్ హడాయార్లో అనిబిసెంట్ స్థాపించిన థియోసాఫికల్
సొసైటీ ఆత్మ విజ్ఞానం కోసం వెళ్ళాను. అక్కడ పుస్తక పరంగా ఆత్మ విజ్ఞానం ఉంది, కానీ ధ్యానం అంటే యోగం ఎవరు సరిగ్గా చేయటం లేదు. పూర్వకాలంలో అనిబిసెంట్, లేడ్బీటర్ లాంటి మహాయోగులు ఉన్నారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వారందరూ పుస్తక పరంగా ఆత్మ విజ్ఞానాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారే గాని అనుభవం కోసం ఎక్కువ మంది సాధన చేయడం లేదు. ఉపనిషత్తులలో వేదాంత, ఆత్మజ్ఞానం, ఆత్మ జ్ఞానం అన్నవి ఉన్నాయి, కానీ ఆత్మ విజ్ఞానం మాటుకు లేదు. థియోసాఫికల్ సొసైటీలో ఆత్మ విజ్ఞానం పుస్తక రూపంలో ఉన్నది, కానీ యోగులు అంటే ధ్యానం చేసేవారు అరుదుగా ఉన్నారు. అందుకే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలు అందరినీ యోగులుగా, ఆత్మ విజ్ఞానులుగా మార్చడానికి శంఖారావం పూరించుతున్నాయి. ఈ ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. వారందరూ వివిధ రకాల ఆత్మస్థాయిలో ఉన్నవారు. శైశవాత్మ ఈ స్థితిలో ఉన్నవారు ఎవరు? ఏది చెప్పితే అది వింటారు. నన్ను చేయి పట్టుకు నడిపించు అన్నట్లుగా హిందువులుగా పుడితే గుడికి, మహమ్మదీయులుగా పుడితే మసీదుకు వెళ్ళి వస్తుంటారు. వీరు మూలాధార చక్రంలో ఉన్నవారు. బాల్య ఆత్మ ఈ స్థితిలో ఉన్నవారు కొంచెం దారిటి చూపిస్తారు. అందరినీ గుడికి పదండి, చర్చికి వెళ్ళండి, మసీదుకు పదండి అని మిగతా శైశవాత్మల మీద పెత్తానం స్థాయి అన్నమాట. వీరు స్వాధిష్టాన చక్రానికి చెందినవారు. ఓ యువాత్మ ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు పీఠాధిపతులు, మతాధికారులు, రాజకీయ నాయకులు మొదలైన వారు మా మతమే గొప్పది, మా పార్టీయే గొప్పది అని తమకు తాము గొప్ప చెప్పుకునేవారు. వీరు మణిపూరక చక్రానికి చెందినవారు. పైన మణితో పూరించబడి లోపలంతా డోలా ఉన్నవారు. పౌడాత్మ ఈ ఆత్మలో ఉన్నవారు శాంతంగా, అహింసయుతంగా ఉండి గొప్ప క్రికెటర్ గానో, గొప్ప పెయింటర్ గానో, లేదా గొప్ప వ్యాపారం చేస్తాడు లేదా కర్మయోగంలోనూ ఉంటాడు తప్ప ధ్యానం చేయడు. వీరు ఇంకా ఆత్మ జ్ఞానం పరిధిలోకి రానివారు. వీరు అనావాత చక్రంలో ఉన్నవారు. వృద్ధాత్మ ఈ ఆత్మస్థితిలో ఉన్నవారు నేను ఎవరు, ఎక్కడ నుంచి వచ్చాను, ఈ సృష్టి రహస్యం ఏమిటి, భగవాన్ తత్వం ఏమిటి అని జిజ్ఞాసుడుగా ఉండే ఆత్మస్థితి. ఈ స్థితి నుంచే మొట్టమొదటిసారిగా ధ్యానాభిలాష మొదలవుతుంది. వీరు ధ్యాన సాధన మొదలు పెట్టిన వారు ధ్యానాన్ని తీవ్రంగా తాము ఆత్మ జ్ఞానాన్ని సంపాదించుకొని తాముగా హరిహంతులుగైన తరువాత వృద్ధాత్మలను విముక్తులను చేయడానికి నిరంతర కృషి చేస్తుంటారు. వీరే ధ్యానంలో మనకి కనిపించే మాస్టర్స్. పరమాత్మ ఒకనొక విముక్త ఎంతో మందిని ఆత్మ విజ్ఞానులుగా తయారు చేయగా పరమాత్మ స్థాయికి చేరుకుంటూ ఈ ఆత్మస్థితి అని ఆత్మస్థితులలోనూ అత్యంత ఉచ్చస్థితి అన్నమాట. శివుడు, పార్వతి, పల్లెట్స్, డ్యాన్స్, యువన్ లాంటి వారు ఇప్పుడు పరమ ఆత్మస్థాయిలో ఉన్నారు. మన ఒక్క పరమాత్మ మాత్రం ఇంకొక పరమాత్మను అర్థం చేసుకోగలదు. ఈ ఆత్మ యొక్క పరిపూర్ణ క్రమాన్ని, పూర్ణ చందాలను తెలుసుకోవడమే ఆత్మ విజ్ఞానం అనబడుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు నిర్దేశించిన పుస్తకాల లాంటివి చదివితే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభిస్తుంది. పిరమిడ్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యానానుభవాలను వారి ముఖంతా వింటే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభ్యమవుతుంది. నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉంటే దివ్య సాక్షి ఉత్తేజితం
అయి తరువాత ధ్యానంలో కనబడిన మాస్టర్లని ఉపయోగించుకుంటే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభిస్తుంది. ఇది ఆత్మ యొక్క పూర్తి పరిజ్ఞానము. సుభాష్ పత్రిజ్ మాస్టర్కి నమస్కారం. అందరికి థ్యాంక్ యూ మేడం. సార్ వండర్ఫుల్. అందరు క్లాస్ కొట్టండి నిజంగా. ఎందుకంటే చాలా ఇదే చైతన్య పరిణామంలో ముందుకెళ్ళడం అంటే ఇదే. మనము ఎప్పుడు ఇలా ఉండాలి. తను ఎంత తపనతోటి చెప్పారు. నిన్న ఫోన్ చేసి బుక్ చెప్తానన్నారు, 10 నిమిషాలు అన్నారు కానీ బుక్ మొత్తం చెప్తాను అనుకోలేదు. నాకు ఆపాలనిపించలేదు. చాలా అద్భుతంగా చెప్పారు సార్, అద్భుతంగా చదివారు. వండర్ఫుల్. మీరు చాలా గ్రేట్ స్ఫూర్తి ఇప్పుడు అందరికి. అందరికి థ్యాంక్ యూ మేడం. చాలా బాగా చెప్పారు సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మేడం మాట్లాడండి సార్. ఈ రోజు ఈ సార్ గురించే మాట్లాడాలి, దేవదాస్ గారు. ఎందుకంటే ఈ తపన ఇక్కడ నుంచి మొదలవుతుంది మన ఎదుగుదల. తెలుసుకుంది చెప్పాలి, తెలుసుకొని చెప్పాలి, చూసేనే చెప్పాలి, ఏదో ఒకటి. ఇది ఇది ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మన ఎదుగుదల మొదలవుతుంది. అందుకు ఆదర్శమయ్యారు కాబట్టి గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్.